మళ్ళీ ప్రకాశించటం చేయటానికి ఆయన ఏమయ్యాడట? ఏదో పశువుల పాకలు అంటే గొడ్ల పాకలు ఆయన పుట్టాడు. మనకైతే ఇల్లు శుభ్రం అలుకుంటాం, లేకపోతే మంచి హాస్పిటల్లో మనం పుడతాం. అక్కడ ఏమైందంట? నిన్ను స్టారుగా చేయటంగా స్టార్తో తగ్గించుకొని ఆయన ఏంటంటే బర్రె పెండ, లేదంటే గొడ్లు పెండ, లేకపోతే గొర్రెలు పెండ, లేకపోతే అన్ని పెండలు 1, 2 మొత్తం ఉచ్చ గిచ్చ దోమలు గీమలు అన్నీ అక్కడ ఉండి ఘోరమైన వాసనతో ఉన్న దాంట్లో ఆయన జన్మించి నిన్ను స్టార్తో పెంచుదామని నేను వస్తే మీకు బీర్లు బార్లు కావాలా? ఇంకా మీరు ఇంకా దరిద్రంలో ఉండాలా? ఇక్కడ ఏం చెప్తారు? మిమ్మల్ని స్టారుగా చేస్తాను అంటున్నాడు. మీరు ఇంకా చీకట్లో ఉండి చీకట్లోనే నడుచుకుంటారు, చీకట్లోనే వెళ్తానంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ యోహాను సువార్త ఫాస్ట్ తీయాలి 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకమునికి వచ్చును, ప్రతి మనుషులని వెలిగించుతున్నదంట. చాలన ఇక్కడ ఏమంట? నిజమైన వెలుగుండెను, అది ప్రతి మనిషిని వెలిగించుతుండేనంట. ఏం చెప్తుంది ఇక్కడ దేవుడు? నిజమైన వెలుగుండెను. ఎక్కడున్నాను? ఆ వెలుగంట ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. చదువున్నాను. అప్పుడు ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలను కలిగెను, కానీ లోకము ఆయన్ని తెలుసుకోవట్లేదు. చూడండి, ఇక్కడ బైబిలే చెప్తుంది. ఇక్కడ మనం ఏం చేయబోతామంట? లోకము ఆయన మూలము కలిగాను, కానీ ఆ వెలుగు ఎక్కడ నేను ముందు లోకములో నేను, లోకము ఆయన మూలము కలిగింది, కానీ లోకం అనే ప్రజలు మనము ఆయన్ని తెలుసుకోలేదు. ఇంకా అది వెలుగు, నిజమైన వెలుగు ఉంది, నిజమైన మనం వెలిగించేవాడు, యేసుప్రభు రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన మనకి రక్షణ మార్గం తీసుకెళ్లేవాడు, మన ఒక నరకం నుంచి తప్పించే వ్యక్తి కలిగిన వ్యక్తి అని తెలిసి కూడా మనం కూడా లోకం వైపు తిరిగితే ఏమవుతుంది? ఆయన తెలుసుకోకుండా నాశనం అవుతున్న వారు మీరే. దేవుడు మాట తెలిసి కూడా ఇంకా లోకాశలు వెళ్తుంటే ఆ లోకాశల మీద నుంచి పడిపోయేది వారు ఎవరు? మీరే. ఇక్కడ దేవుడు చలవిస్తున్నాడు. పైన వచ్చిన చదువున్నాను 1 4 వచ్చిన చదువు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. చాలు నన్ను ఇక్కడ ఏమంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండేనంట. ఎవరంట? ఆయనలో జీవం ఉంది, ఆ జీవం ఎవరంట? మనుషులకి వెలుగై ఉండేనంట. ఆ వెలుగును విడిచిపెట్టి ఇంకా మనం చీకటి ఇంకా పాపం అని పోతుంటే నరకం తీసుకెళ్తాడు ఎవడు? అపవాదిగాడు. ఏమండి? నీ పాపం లేకపోతే నీ ఎంజాయ్ పోతే అపవాది గారు నరకం తీసుకెళ్తారు. నీకు ఎంజాయ్ కావాలా? ఆయన వెలుగు కావాలా? ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం. ఈ రోజైనా మనం నిజమైన రక్షకుడని తెలుసుకొని మారు మనసు పొంది ఆయన మాట మన హృదయములో పుట్టి ముందుకెళ్ళినప్పుడు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఒక భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక సహోదరులంట, నేను ఒక వ్యక్తి చెప్పింది చెప్తున్నాను. ఒక సహోదరులంట, నేడు మా క్రీస్తు పుట్టిన రోజు, సంవత్సరం ఒక్కసారే మా యేసయ్య పుడతాడు, ఒక్కసారి మాకు పండగ వస్తుంది అని చెప్తున్నాడంట. చెప్పి ఆయన ఎలాగొస్తుందంటే ఇలా ఊగుకుంటూ వస్తున్నాడు. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. జాగ్రత్త విన్నాను. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు.
కానీ హృదయములో ఏముంది? తప్పుడా ఆలోచన. క్రీస్తు పుట్టుక దిన ప్రపంచం అంతా చేసుకుంటున్నారు. నమ్మిన వాళ్ళు చేసుకుంటున్నారు, నమ్మని వారు చేసుకుంటారు. సంతోషం. నీవు నమ్మిన వ్యక్తికి నీకు ప్రత్యక్ష కావాలంటే నీవు ప్రపంచానికి క్రీస్తు ఎప్పుడో పుట్టాడు, కానీ నీలో క్రీస్తు పుట్టాలి కదా. నేను చెప్తున్నా, ప్రపంచానికి క్రీస్తు ఎప్పుడో పుట్టాడు. 2024 సంవత్సరాల క్రితంగా పుట్టాడు. నీలో క్రీస్తు ఎప్పుడు పుట్టాలి? అలాగే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను చెప్పుకుంటూ పోతే నీలో మారు మనసు లేనప్పుడు